బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో ఏపీ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అమెరికాలో సూపర్ మార్కెట్లో దుండగులు జరిపిన కాల్పులో బాపలి జిల్లా యాజిలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మృతి చెందారు. సాఫ్ట్వేర్ జాబ్ కోసం అమెరికాకు వెళ్లిన గోపీకృష్ణ సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో గోపీకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని తానా అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని యాజిలి గ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా యాజిలి గ్రామానికి చెందినటువంటి దాసరి గోపీకృష్ణ అనే యువకుడు అమెరికాలో ఒక సూపర్ మార్కెట్లో సాఫ్ట్వేర్గా చేస్తూ కూడా పార్ట్ టైంగా అక్కడ జాబ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడు కాల్పులో మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, అమెరికాలో మన బాపట్లకు చెందినటువంటి ఒక విద్యార్థి మృతి చెందితే మాత్రం తీవ్ర ఆవేదన ఆ గ్రామంలో నిండిందని చెప్పుకోవచ్చు. ఈ యాదల గ్రామానికి సంబంధించి గోపీకృష్ణ అనే యువకుడు అతను బీటెక్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అక్కడ ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్లి పార్ట్ టైం గా అతను ఒక సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మన భారత కాలమానం ప్రకారం రాత్రి 1:30 ప్రాంతంలో అక్కడికి కొంతమంది దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అతను మృతి చెందినట్లుగా కూడా ఎంబసీ ద్వారా తెలిసింది. ఇతను ఏదైతే యాజల గ్రామానికి సంబంధించి తల్లిదండ్రులు యాజల గ్రామం, అతను కూడా యాజల గ్రామంలోనే ఆయన చదువుకోవడం కూడా జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ కుమారుడు చనిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ మాత్రం చాలా బాధాకరంగా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అతను వెళ్లి కూడా జస్ట్ 10 నెలలు అయింది. 10 నెలల్లో తన కుమారుడు ఒక మంచి స్థితిలో చూస్తాము, కొంతకాలంలోనే మంచి స్థితిలో చూస్తామని భావించినటువంటి నేపథ్యంలో ఇటువంటి ఒక దుర్ఘటనలో అతను చనిపోవటం మాత్రం అక్కడ గ్రామస్తులను అయితే కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యాదల గ్రామంలో మాత్రం విషాదాలు అయితే నెలకొన్నాయి. చందు, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.